నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ఘనంగా హనుమత్ జయంతి ఉత్సవాలు. శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు. తిరుమల జపాలి తీర్థంలో శ్రీ ఆంజనేయ స్వామికి విశేష అర్చనలు. శ్రీవారి తరపున పట్టు వస్త్రాలను అందజేసిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. వైభవంగా హనుమత్ జయంతి ఉత్సవాలు. 7 మైలు ఆంజనేయ స్వామికి టీటీడీ అదనపు ఈవో పూజలు. హనుమంత వాహన సేవలో రామయ్య తండ్రి అభయ ప్రదానం. ఆంజనేయ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అధికారులు. తిరుపతి కోదండరామాలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు. తిరుమల క్షేత్రంలోని శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి ఆలయంలో గురువారం హనుమత్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ఏకాంతంగా అభిషేక సేవ నిర్వహించారు. శ్రీవారి ఆలయం నుండి అధికారులు, అర్చకులు అభిషేకాది ఆరాధనలకు సంబంధించిన పూజా సామాగ్రిని తీసుకుని ఊరేగింపుగా శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకం నిర్వహించి హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఈవో సతీమణి, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమలలోని జపాలి క్షేత్రంలో గురువారం హనుమత్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జపాలి శ్రీ ఆంజనేయ స్వామి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తిరుమల శ్రీవారి తరపున పట్టు వస్త్రాలను అందజేశారు. హనుమత్ జయంతిని పురస్కరించుకుని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఇతర అధికారులు, అర్చకులు తిరుమల శ్రీవారి ఆలయం నుండి పట్టు వస్త్రాలను తీసుకుని జపాలికి చేరుకున్నారు. అక్కడ హథీరాంజీ మఠం ఓం ప్రకాష్ దాస్, కాళహస్తి ఈవో బి బాపిరెడ్డి, అర్చకులు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆలయ ప్రదక్షిణగా పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి జపాలి శ్రీ ఆంజనేయ స్వామి వారికి సంప్రదాయబద్ధంగా సమర్పించారు. అర్చకులు స్వామివారికి పట్టు వస్త్రాలను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం తరపున హథీరా మఠం ప్రతినిధులు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, గుదిగొని దేవతలు కొనియాడేరయ్య. అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, గుదిగొని దేవతలు కొనియాడేరయ్య. అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, అదే చూడరయ్య పెద్ద హనుమంతుని. అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీవారి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఇది తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం. ఈ సందర్భంగా శ్రీవారి దగ్గర నుంచి పట్టు వస్త్రాలు ఈరోజు సమర్పించడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ.
ఏడో మైలు ఆంజనేయ స్వామి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో హనుమత్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అలిపిరి సోపాన మార్గంలోని ఏడో మైలు వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం దశాబ్దాల క్రితం శ్రీ ఆంజనేయ స్వామి భారీ విగ్రహాన్ని నెలకొల్పింది. ప్రతి ఏటా ఇక్కడ స్వామివారికి హనుమత్ జయంతి పర్వదినాన విశేష పూజాధికారులు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, శ్రీవారి ఆలయ డిప్యూటీఓ లోకనాథం, ఇతర అధికారులు, అర్చకులు ఏడో మైలు వద్దకు చేరుకున్నారు. అక్కడ స్వామివారికి విశేష పూజలు నిర్వహించి నైవేద్యాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వయంగా భక్తులకు ప్రసాదాలను అందజేశారు. అనంతరం అదనపు ఈవో వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలో హనుమత్ జయంతి వేడుకలను భక్తుల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించామని వెల్లడించారు. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా టీటీడీ కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు ఉదయం 9 గంటలకి మనకి బేడి ఆంజనేయ స్వామి దగ్గర తిరుమంజనం చేశాము. అలానే జపాలిలో స్వామివారికి వస్త్రం చైర్మన్ గారు సమర్పించడం జరిగింది. ఇక్కడ 7వ మైల్లో మీ అందరికీ తెలుసు ఇక్కడ స్టాచ్యూ ఉంటుంది. చాలా ప్రాధాన్యత ఉన్న ప్లేస్. ఇక్కడ నడిచి వచ్చే వాళ్ళు కానీ మళ్ళీ డౌన్ ఘాట్ రోడ్లో కానీ ఎక్కువ కూడా అసెంబ్లీ అయిపోయి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడ 3ంటికి ఆస్థానం చేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కూడా చేసే కార్యక్రమాలే. అదేవిధంగా చేశాము. ఇక్కడ కూడా హనుమాన్ జయంతి ప్రాధాన్యత ఇప్పుడు ఉండే విధంగానే చేశాము. సో ఈ సందర్భంగా టీటీడీ పురోహితులు కానీ, ఉద్యోగులు కానీ, అలానే మిగతా స్టాఫ్ కానీ, విజిలెన్స్ కానీ పకడ్బందీగా ఏర్పాటు చేసి విజయవంతంగా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో గురువారం హనుమత్ జయంతి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా కోదండరామాలయం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం జగదభిరాముడు హనుమంత వాహనంపై ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ జయంతి వేడుకలను కనుల పండుగగా నిర్వహించారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం నుండి డిప్యూటీఓ నాగరత్న, ఆలయ అర్చకులు నందకుమార్ దీక్షితులు, ఇతర అధికారులు పట్టు వస్త్రాలను తీసుకుని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా వచ్చి శ్రీ ఆంజనేయ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా అనుగ్రహిస్తున్న తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో హనుమంత వాహన సేవ జరిగింది. స్వామివారికి సకల బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరించి హనుమంత వాహనంపై కొలువు తీర్చారు. భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో రామయ్య తండ్రి హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అడుగడుగున పరంధామునికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ ఘనుడా. రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలుని కళ్యాణోత్సవ వీక్షణం భక్తులను ముగ్ధులను చేసింది. టీటీడీ ఆధ్వర్యంలోని కార్వెటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో గురువారం వేణుగోపాలుని కళ్యాణోత్సవం నయన మనోహరంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా కార్వెటి నగరంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. మే 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా 4వ రోజైన గురువారం ఆలయంలో శ్రీ వేణుగోపాల స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. విశాలమైన ఆలయ ప్రాంగణంలో చక్కగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై సర్వాభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకరించిన రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిని కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యవచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, కన్యాదానం, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను జరిపారు.
ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ వేణుగోపాల స్వామి కళ్యాణం కమనీయంగా సాగింది. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు. బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు. నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు. నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరుపతి పరిసర ప్రాంతాలలో గురువారం హనుమత్ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఆయా ఆలయాలకు భక్తులు విశేషంగా తరలివచ్చి శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులందరికీ ఆలయాల వద్ద నిర్వాహకులు ప్రసాదాలను పంచిపెట్టారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో హనుమత్ జయంతి వేడుకలు కనుల పండుగగా జరిగాయి. తిరుపతిలోని భవానీనగర్లో ఎంతో ప్రాచీన చరిత్రను సంతరించుకున్న శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో గురువారం తెల్లవారుజాము నుండి భక్తులు విశేషంగా తరలివచ్చారు. ఆంజనేయ స్వామివారిని సుగంధ భరిత పుష్పమాలికలతో శోభాయమానంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులందరికీ దర్శన భాగ్యం కల్పించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు నిర్వాహకులు ప్రసాదాలను అందజేశారు. అలాగే ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీనివాసం ఎదురుగా ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయం భక్తజన సంద్రంగా దర్శనమిచ్చింది. హనుమత్ జయంతి సందర్భంగా ఆలయాన్ని వర్ణమయ పుష్పమాలికలతో చూడ చక్కగా అలంకరించారు. స్వామివారి మూలమూర్తులు, ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులందరూ శ్రీ అభయాంజనేయ స్వామివారిని, ఉపాలయాలలోని దేవతామూర్తులను దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు. అదేవిధంగా శ్రీవారి మెట్టు రోడ్డులోని శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయ సమీప ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయానికి వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారి మూలమూర్తులు, ఉత్సవమూర్తులను వర్ణమయ పుష్పమాలికలు, తమలపాకులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం నైవేద్యాలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు స్వామివారిని కనులారా దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు. హనుమత్ జయంతి సందర్భంగా తిరుపతిలోని పలు ఆలయాలలో భక్తులకు హనుమాన్ చాలీసా పుస్తకాలను పంపిణీ చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆయా ఆలయాలలో శ్రీవారి సేవకులు భక్తులకు హనుమాన్ చాలీసా పుస్తకాలను అందజేశారు. తిరుపతి కపిలతీర్థంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం, శ్రీ గోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయాల వద్ద శ్రీవారి సేవకులు స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులందరికీ హనుమాన్ చాలీసా పుస్తకాలను పంపిణీ చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణలోని ప్రసిద్ధ భద్రాచల క్షేత్రం హనుమాన్ దీక్షదారులతో కలకల్లాడింది. పావన గోదావరి నదీ తీరాన నెలవైన శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధి హనుమాన్ దీక్ష విరమించే భక్తులతో కళకళలాడింది. భక్తులు దీక్ష స్వీకరించి మండలం రోజుల పాటు నియమనిష్టలతో రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారిని సేవించారు. ఈ నేపథ్యంలో హనుమాన్ జయంతి రోజున సీతారామచంద్ర స్వామివారి దివ్య సన్నిధిలో దీక్ష విరమించి రామయ్య తండ్రి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం రామనామ స్మరణలతో ప్రతిధ్వనించింది. ఇక భద్రాచలంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో అభిషేకం జరిగింది. జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని గర్భాలయంలో శ్రీ ఆంజనేయ స్వామివారికి పంచామృతాలతో పాటు పసుపు, గంధం, కుంకుమ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా జరిపారు. అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించి నివేదన, హారతులు సమర్పించారు. అంజనాతనయుడైన హనుమంతుడు, అంజనాతనయుడైన హనుమంతుడు, రంజిత మతంగ పర్వత హనుమంతుడు, అంజనాతనయుడైన హనుమంతుడు, రంజిత మతంగ పర్వత హనుమంతుడు, అంజనాతనయుడైన హనుమంతుడు. నెల్లూరు 2వ నగర పరిధిలోని పప్పుల వీధిలో కొలువైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో లక్ష తమలపాకుల అర్చన భక్తిరసభరితంగా జరిగింది. పవనసుతుని జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ముందుగా గర్భాలయంలో అంజనీసుతుడికి విశేష పూజలు జరిపారు. ఆపై అర్చకులు భక్తులచే లక్ష తమలపాకుల అర్చనను నయన మనోహరంగా నిర్వహించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో ప్రణమిల్లి అర్చకుల సూచనలను అనుసరిస్తూ రామబంటుకు ప్రీతికరమైన తమలపాకుల అర్చనను వేడుకగా జరుపుకున్నారు. ఆపై అర్చకులు నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. అదేవిధంగా నెల్లూరు 2వ నగర పరిధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు
వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో శతసహస్ర నాగవల్లి దళార్చన నేత్రపర్వంగా జరిగింది. శ్రీ మురళీకృష్ణ భక్త బృందం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శ్రీ ఆంజనేయ స్వామి వారిని సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. పుష్పమాలలు, వడహారాలను అలంకరించారు. ఆపై భక్తులు అర్చకుల సూచనలను అనుసరిస్తూ అంజనీసుతుడికి ప్రీతికరమైన తమలపాకుల అర్చన జరుపుకుని జై హనుమాన్ స్మరణలతో పులకితులయ్యారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం మహానందిలో హనుమాన్ జయంతి వేడుకలు కనుల పండుగ జరిగాయి. మహానందీశ్వరుని దివ్య సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారికి విశేష అర్చనాది పూజలను నిర్వహించారు. జయంతి ఉత్సవాలలో భాగంగా మహానందీశ్వర ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డిచే అర్చకులు సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై సింధూరార్చన, సహస్ర తమలపాకుల అర్చనను జరిపారు. అనంతరం వడపప్పు, పానకం పవనసుతునికి నైవేద్యంగా సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులో కొలువైన శ్రీ కార్యసిద్ధి విఘ్నేశ్వర స్వామివారి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా అర్చకులు అంజనీసుతుడి ఉత్సవమూర్తికి భక్తులచే పవిత్ర ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఆంజనేయ స్వామివారిని వేంచేపు చేసి పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. హనుమాన్ జయంతి సందర్భంగా గత 108 రోజులుగా జరుగుతున్న హనుమాన్ చాలీసా పారాయణలో భాగంగా 41 పర్యాయాలు చాలీసా పఠనం చేసి స్వామివారికి మంగళహారతులు సమర్పించారు. ఆపై యాగశాలలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి మూలమంత్ర హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు తాపీ మేస్త్రి కాలనీలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమత్ జయంతి వేడుకలు కనుల పండుగ జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో అంజనీసుతుడికి విశేష అర్చనలు జరిపారు. మామిడి ఫలాలతో స్వామివారికి అర్చనలు నిర్వహించారు. ఆపై స్వామివారిని తమలపాకుల మాలలు, గారెలు, అప్పాల హారాలను అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కొలువైన ప్రసిద్ధ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వర్ణగిరి శ్రీనివాసుని కళ్యాణోత్సవాన్ని శోభాయమానంగా పూర్తి చేశారు. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. ఖమ్మం జిల్లా మడుపల్లిలోని పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయం ఉత్సవ శోభతో కాంతులేనింది. హనుమత్ జయంతిని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో కొలువు తీరిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారికి అభిషేక ఆరాధనలు జరిపారు. ఆపై కవచధారణ జరిపి వర్ణశోభిత పుష్పమాలను, వడహారాలతో అలంకరించారు. అనంతరం వాయునందనుడికి తమలపాకుల అర్చన, కదలి ఫలాల అర్చనలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. ఉత్సవాల సందర్భంగా గర్భాలయాన్ని పుష్పతోరణాలు, అలాగే ఆలయ ప్రాంగణమంతా అరటి ఫలాల గెలలతో అలంకరించిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో కొలువైన శ్రీ వీరహనుమాన్ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. ఆలయంలో జరుగుతున్న విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవాలతో పాటు జయంతి ఉత్సవాలను విశేషంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆగమోక్తంగా విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేకం, హోమం, పూజలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అమ్మవార్లకు శాంతి కళ్యాణ మహోత్సవం వేడుకగా జరిగింది. ముందుగా గర్భాలయంలోని స్వామి అమ్మవార్ల మూలమూర్తులను వర్ణమయ పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో నేత్రపర్వంగా అలంకరించి విశేషంగా పూజాధికాలను నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని ఉత్సవ మూర్తులను సకలాభరణ భూషితంగా వెంచేపు చేసిన అర్చకులు వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ
కన్నుల పండువగా దేవదేవునికి దేవేరులకు కళ్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించి ఆనంద కర్పూర హారతులను సమర్పించారు. భక్తులు గోవిందనామాలను పఠిస్తూ గోవిందుడి కళ్యాణోత్సవ సేవను వీక్షించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా పొలాస గ్రామంలోని శివాలయంలో సరస్వతీమాతకు పూజాధికారులను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సరస్వతీమాత విగ్రహాన్ని ప్రత్యేకంగా స్నానపీఠంపై వెంచేపు చేసిన అనంతరం సంకల్ప పూజలతో సరస్వతి అష్టోత్తర పఠనాదులతో పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారిని, ఇతర దేవతామూర్తులను పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను, మంగళహారతులను అందజేశారు. భక్తులు స్వయంగా సంకల్ప పూజలతో అమ్మవారి అభిషేక సేవలో పాలు పంచుకుని తరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.